శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. యూరప్ పర్యటన ముగించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్. గత అర్ధరాత్రి బెంగళూరుకు చేరుకున్నారు జగన్. అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో భారీ స్వాగతం పలికారు అభిమానులు, కార్యకర్తలు. 2 వారాల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి. సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితోనే విదేశీ పర్యటనకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. నేడో రేపో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ విచారణకు హాజరు కానున్నారు వైసీపీ అధినేత. విదేశీ పర్యటన ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయన యూరప్ పర్యటన ముగించుకొని బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో జీన్స్ ప్యాంటుతో పాటుగా షర్టుతో కూడినటువంటి మోడ్రన్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఆయన వస్తున్నటువంటి వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, యూరప్ పర్యటన కంప్లీట్ చేసుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు చేరుకున్నారు, కానీ ఎయిర్పోర్ట్ లో మాత్రం డిఫరెంట్ లుక్ లో కనబడుతున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన ముగించుకొని గత అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూడా ఆయనకు భారీ స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు. ఆయన గత 2 వారాల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్లారు. యూరప్ లో తన 2 కుమార్తెలు కూడా అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన ప్రతి సంవత్సరం ఇతర దేశ పర్యటనకు వెళ్తుంటారు. అందులో భాగంగానే ఆయన గత 15 రోజుల ముందు ఆయన యూరప్ పర్యటన వెళ్లారు. ఈ యూరప్ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 26వ తేదీ తన సతీమణి భారతీరెడ్డితో కలిసి వెళ్లారు. దాదాపు 15 రోజులు ఆయన యూరప్ పర్యటనలో ఉన్నారు. అయితే అక్కడ ప్రధానంగా తన కుమార్తెల హైయర్ ఎడ్యుకేషన్ తో పాటు ఏదైతే తన విహారయాత్ర కూడా వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తే, అయితే జగన్మోహన్ రెడ్డి గత అర్ధరాత్రి బెంగళూరు చేరుకున్నారు. అయితే ఆయన 2 రోజుల తర్వాత, ఏదైతే 2 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన తాడేపల్లికి రానున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు సమాచారం ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్ళినప్పటికీ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి విషయాలు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన ఎప్పటికప్పుడు స్పందించేవాడు. రాష్ట్రంలో ఏ చిన్న అంశం జరిగినా యూరప్ నుంచి ఆయన ట్వీట్ చేసిన నేపథ్యం కూడా చూసిన. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఎన్నడూ లేనంత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పటికీ కూడా పార్టీ శ్రేణులు యాక్టివ్ గా ఉంచారు. పార్టీ నాయకులు కూడా యాక్టివ్ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ తన పర్యటన ముగించుకొని గత అర్ధరాత్రి చెప్పారు. నేడో రేపో ఆయన సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. సిబిఐ కోర్టు విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు. ఆయనకు సిబిఐ కోర్టు ప్రత్యేక కోర్టు పర్మిషన్ తోనే ఆయన ఇతర దేశాలకు వెళ్ళారు. ఇతర దేశ పర్యటన ముగించుకున్నారు. పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన కోర్టు అనుమతి కోరారు. ఆ సందర్భంలో సిబిఐ నేరుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఏదైతే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ప్రాంప్ట్ గా ఇవ్వాలి, గత పర్యటనలో ఆయన కరెక్ట్ గా ఇవ్వలేదంటూ నానా గందరగోళం చేసిన సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు. ఏదైతే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు. అయితే నేడా రేపా అనేది మన క్లారిటీలో. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ తన పర్యటన దాదాపు 15 రోజులు కొనసాగింది. ఈ 15 రోజులకు ముందు కూడా ఆయన వెళ్లే ముందు కూడా ఒక కొత్త న్యూ మోటార్ లుక్ కనపడ్డారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఒక ట్రెండ్ సెక్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గత అర్ధరాత్రి చేరుకున్న సమయంలో కూడా కొత్త లుక్ లోనే కనపడ్డారు. దానికి కొత్త లుక్ కనపడడంతో వైసీపీ ఫాలోవర్ల ఆనందానికి అవధులు లేకుండా అయితే గత 2 రోజుల తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుని నేరుగా తాడేపల్లికి చేరుకుంటారంటూ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన ముగించుకొని ఇండియాకి చేరుకున్నారు. గత అర్ధరాత్రి బెంగళూరుకు చేరుకున్నటువంటి జగన్ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో భారీ స్వాగతం పలికారు ఓవైపు కార్యకర్తలు, అభిమానులు. మొత్తం 2 వారాల పాటు 14 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు వైసీపీ అధినేత. ప్రధానంగా సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితోనే ఈ విదేశీ పర్యటన జరిగింది. నేడో రేపో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ విచారణకు కూడా హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి. అయితే విదేశీ పర్యటన ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా జీన్స్ ప్యాంటుతో పాటుగా షర్టుతో కూడినటువంటి మోడర్న్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు మాజీ ముఖ్యమంత్రి. సో ఆయన వస్తున్నటువంటి విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎప్పుడో ఒక సాంప్రదాయమైన, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెల్లటి దుస్తువుల్లో మాత్రమే కనిపించేటువంటి ఆయన
ఎప్పుడు రాజకీయంగా హుందాతనంగానే ముందుకు వెళ్ళేటువంటి ఆయన తాజాగా కొంతవరకు డిఫరెంట్ లుక్ లో కనబడి సో ఇప్పుడు ఉన్నటువంటి కొంత ట్రెండ్ ని కూడా సెట్ చేస్తూ కూడా ముందుకు సాగినటువంటి వైనం. సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ అభిమానులు కార్యకర్తలు కూడా సో కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ విజువల్స్ వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక నేడు రేపు సిబిఐ విచారణ కూడా ఆయన హాజరు కానున్నారు. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలను కూడా దాదాపు ప్రక్రియ ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతుంది. సో విదేశీ పర్యటన అనంతరం సిబిఐ విచారణకు హాజరవుతానని కూడా ఆయన తెలిపారు. సో ఈ విచారణ అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. మొత్తం మీద చూడాలి, విదేశీ పర్యటన ముగించుకొని భారతదేశానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి సో వైసీపీ కార్యకర్తలు అభిమానులు మాత్రం ఘన స్వాగతం పలికారు. సో మరోవైపు ఆయన వస్తున్నటువంటి లేదా ఆయన వేసుకున్నటువంటి ఏదైతే దుస్తులు ఉన్నాయో అందరినీ ఆకట్టుకుంటున్నాయి, డిఫరెంట్ లుక్ లో కనబడుతున్నారంటూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ కొనసాగిస్తూ కూడా కామెంట్ చేస్తున్న వైనాన్ని కూడా అందరూ అభినందిస్తున్నారు.